సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు వివి కృష్ణారావు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు వివి కృష్ణారావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంగా జనవరి 6, 2024న మన ఆత్మీయ కలయిక ఆహ్వానంను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వివిధ ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాల ప్రతిపాదికగా సమాజ శ్రేయస్సు కోసం అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న వారందరి సమావేశం ఆత్మీయ కలయిక అన్నారు. ప్రపంచం ఒక గ్రామంగా మారిపోయింది. మార్పులు త్వరితంగా జరుగుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రతి సామాన్యునికి చేరువ అవుతున్న సమయం ఇదే. విశాల భావాలు, విస్తృత ఆవిష్కరణలు విశ్వమంతా వెల్లివిరుస్తున్నాయన్నారు. ఇదే సమయంలో సమాజంలో కొనసాగుతున్న అకుంచిత భావాలు, పాత వెనుకబాటు ఆలోచనలు, ఆచరణలతో కూడిన జీవన విధానాలు పునరావృతమవుతున్నాయి. సమాజంలో అసమానత అన్ని రంగాలలో విస్తరిస్తోంది. మనందరి ధ్యేయం అభివృద్ధి, అసమానతల నిర్మూలన, నూతన సమాజ ఆవిష్కరణ, పతనమవుతున్న విలువల పునరుద్ధరణ, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను ప్రజలకు అందే విధానాల రూపకల్పన జరగాలి. సనాతన విధానాలు, ఆలోచనలు అడ్డంకిని తొలగించుకోవాలి. ఈ సమయంలో నూతన జీవన విధానం ద్వారా నూతన సమాజ నిర్మాణానికి కృషి జరగాలి. అలాంటి కృషి అన్ని రంగాలలో జరగాలి. మన సమాజంలో విస్తరించి ఉన్న సనాతన ధోరణులు చాలా జటిలమైనవి. వాటిని నిర్మూలించకుండా అభివృద్ధిలో ముందుకు పయనించడం సాధ్యం కాదన్నారు. సమాజాన్ని, మన వ్యవస్థని పట్టి పీడిస్తున్న రుగ్మతల నివారణోపాయాల్ని అన్వేషించాలన్నారు. అలాంటి అన్వేషణ కొరకు మనం కలుసుకుందాం. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదిక ఆత్మీయ కలయిక. దీన్ని విజయవంతం చేయడానికి అందరం కృషి చేద్దామన్నారు. నూతన ఆలోచనలతో 4వ వసంతంలో అడుగు పెడుతున్న ఆత్మీయ కలయికలో భాగస్వాములు కండి. నేటి మన సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, పిల్లల ఎడల విధానాలు, సనాతన కట్టుబాట్లు, మత మోఢ్యం తగ్గాలన్నా విశేష ఐక్య కృషి అవసరమన్నారు. దీనికోసం ఆలోచిద్దాం. ఆత్మీయ కలయిక అందుకు దోహదం చేయాలని ఆశిద్దాం. ఇది మనందరి ఆత్మీయ కలయిక అన్నారు. ఎప్పటిలాగానే సంక్రాంతికి ముందు విజయవాడ మొగల్ రాజాపురంలోని సిద్ధార్థ అకాడమీ నందు సాయంత్రం 4 గంటలకు మన ఆత్మీయ కలయికకు మీరు, మిత్రులు, కుటుంబ సభ్యులతో సహా విచ్చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా మేము ఆత్మీయ కలయిక పేరుతో ఇక్కడ ఒక వినూతనమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రస్తుత సంవత్సరం ఎన్నికల సంవత్సరం, ప్రతి వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఈ ప్రజల జీవన విధానాలు అన్నీ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము వారిని కోరాము. వారు వెంటనే అంగీకరించారు. తమ సందేశాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం అది ఈ సంవత్సరం. అలాగే కింద సంవత్సరం కూడా జస్టిస్ భట్టు జవానంద్ గారు వచ్చారు. అంతకుముందు సంవత్సరం మన రాష్ట్ర గవర్నర్ హరిశరణ్ భూషణ్ గారు వారు కూడా వచ్చారు. ఇట్లా మీకు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించడం ముఖ్య ఉద్దేశం ప్రజలందరి జీవన విధానం మారాలని, దేశ సమాజ నిర్మాణానికి అన్ని పార్టీలు కూడా కృషి చేయాలని, దానిలో భాగంగానే అన్ని పార్టీలు కూడా ఈ వేదిక నుంచి పాల్గొంటున్నాయి. ఇది ఒక విధంగా వినూతన కార్యక్రమం. విజయవాడలో సిపిఐ కానీ, సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఏకత్రాటిపై ఈ ఆత్మీయ కలయిక అనే ఒక స్టేజ్ నుంచే ప్రజలకు తమ సందేశం ఇస్తూ ఉంటారు. ప్రముఖ నాయకులు అంతకుముందు సిపిఐ రామకృష్ణ గారు పాల్గొన్నారు, సిపిఎం మధు గారు పాల్గొన్నారు, నారాయణ గారు పాల్గొన్నారు, అలాగే సంపాదకులు రాఘవాచారి గారు పాల్గొన్నారు, బొమ్మారెడ్డి గారు, అట్లాగే మన ఈనాడు ప్రధాన సంపాదకులు శ్రీ రామోజీరావు గారు తమ సందేశం కూడా పంపించారు. ఈ ఆత్మీయ కలయిక సమావేశం సక్సెస్ అవ్వాలని. దీని వెనక చాలా విశాలమైన దృక్పథం ఉంది. ఈ కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రజలకు బాగు చేయాలని, ప్రజలు తమ జీవన విధానం మారాలని, మతమౌఢ్యం తగ్గాలని ఇలా కామన్ డయాస్ని ఏర్పరిచాము. దాన్ని మీరు కూడా వచ్చి మా సందేశం, వారు ఇచ్చిన సందేశాన్ని కూడా
దీన్ని కొద్దిగా ప్రజలకు సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు దామోదర్ రెడ్డి. అలాగే ఈ కార్యక్రమం మొత్తం కూడా విజయవాడలో ప్రముఖ కార్మిక నాయకులు సోషలిస్ట్ వాది శ్రీ వివి కృష్ణారావు గారు, అంతకుముందు సమత పార్టీ మాజీ అధ్యక్షులు వారు నిర్వర్తిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే మేమంతా కూడా మేము గత 10 సంవత్సరాలుగా అధ్యక్షులైనటువంటి శ్రీ వివి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆత్మీయ కలయిక అనేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా కృష్ణారావు గారి గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. ఆయన పదవులు ఆశించిన పెద్ద మనిషి కృష్ణారావు గారు. ఇప్పుడున్న ఆయన సమకాలీకుల్లో ఎల్కే అద్వానీ గారు కానీ వాళ్ళందరికీ అంత పెద్ద సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఇప్పుడు ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు, ప్రజల కోసమే పనిచేశారు. ఆయన సోషలిస్ట్ భావాలు కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్ట్ భావాలు కానీ పుచ్చుకొని ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి కృష్ణారావు గారు. ఆయన గురించి తెలియనాడు ఎవరు లేరు, రాజకీయంలో ఆయన గురించి తెలియనాడు ఎవరు లేరు. అలాంటి వ్యక్తి ఏం చేశారంటే, మన ఆత్మీయ కలయిక అనేది పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రాజకీయాలు పొల్యూట్ అయిపోయాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం, విమర్శించుకోవటం, ప్రజల గురించి ఆలోచించడం పోయి ఇదవుతుంటే దానికి ఇలా కాదని చెప్పి ఒక కామన్ డయాస్ నుంచి ప్రతి ఒక్కరు కామన్ డయాస్ మీద సహజంగా మాట్లాడటం జరగదు. ఎప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినప్పుడు కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కానీ ఆత్మీయ కలయికలో మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్క పార్టీ, ఉనికిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ, ఇటు సోషలిస్ట్ పార్టీలు కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, లేకపోతే అధికార ప్రతిపక్షాల పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా పాల్గొంటాయి. విద్యార్థి సంఘాలు పాల్గొంటారు. ఇక్కడ ఏంటంటే కుల మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఒక చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ గంగిరెద్దులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ నృత్యాలు, నాటకాలు ఇలాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ ఒక చోట ఆత్మీయంగా కలిసి వాళ్ళ భావాలు పంచుకుంటూ కనీసం ఇలాగన్నా పొరపచ్చాలు పోయి పార్టీలు అనేవి ఎలక్షన్ టైంలో ఉండాలి, రాజకీయం అప్పుడు మాత్రమే చేయాలి, మిగతా టైంలో అందరూ కలిసి ఉండి ప్రజల కోసం పనిచేయాలి. ఇది కాన్సెప్ట్. దానికోసం అని చెప్పి కృష్ణారావు గారు ఈ వేదికని ఏర్పాటు చేసి ఆత్మీయ కలయిక అనేది ఇప్పుడు 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఒక్క కరోనా వల్ల 1 సంవత్సరం చేయలేదు, ఇది 9వ సంవత్సరం అన్నమాట. ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు ముఖ్యులంతా వచ్చారు దీనికి. జడ్జి గారు భట్టు దేవానంద్ గారు వచ్చారు, హైకోర్టు జడ్జి, అలాగే రాష్ట్ర గవర్నర్ వచ్చారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని చేస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి ఎంకే మీనా గారు. ఇది ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్లో ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, ప్రజలకి ఏం చేయకూడదు, ఎలక్షన్ మన ఓటు ఉందా లేదా, ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు ఏంటంటే ఓటు శాతం తగ్గిపోతుంది. ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఆయన వచ్చి ఆయన సందేశాన్ని ఇవ్వడం ఒప్పుకున్నారు. ఇది మంచి దయాసి ఈ వేదిక నుంచి ఇస్తే ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో ఆయన కూడా ఒప్పుకొని ఆయన సందేశం ఇస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా పాల్గొంటారు. మీరు కూడా మీడియా మిత్రులంతా కూడా తప్పనిసరిగా హాజరై వాళ్ళ సందేశాలను వినిపించి ప్రజల్లో ఈ ఎలక్షన్ సంవత్సరంలో అవేర్నెస్ కల్పించి అందరూ ఓటింగ్ శాతం పెంచేలాగా, ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసేలాగా మీరు కూడా మీ పాత్ర పోషించి అందరికీ మాకు సహకరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042